కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పై కావాలని రెచ్చగొడుతున్నారంటూ ప్రెస్ మీట్ లో అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు ప్లాంట్లు లాభాల్లో నడుస్తుంటే ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటే యాజమాన్యం ఆలోచించాలన్నారు. లాజిస్టిక్ బెస్ట్ యాజమాన్యం పెట్టుకుని లాభాల బాట పట్టిద్దామన్నారు. చారిటీ కింద వేల కోట్ల నష్టం వస్తే భరిస్తామంటే ఎక్కువ కాలం నడవదన్నారు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడలేదు. రెచ్చగొడితే రెచ్చిపోయాడు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడుండే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడుండే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. కానీ ఉండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయల నష్టం వస్తే ఎవరొకరు బెయిల్అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం ఒక్కసారి రెండుసార్లు పర్లేదు, కానీ అనునిత్యం ఇదే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. చంద్రబాబు వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పై తన వైఖరి మరొకసారి బట్టబయలు చేశారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కార్మికులంతా తీవ్ర స్థాయి ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ప్రైవేటీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం అన్నది అటు కార్మిక సంఘాల్లోనూ కార్మికుల్లోనూ ఉత్తరాంధ్ర ప్రజల్లోనూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సీఎం చంద్రబాబు స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలని రెచ్చగొడతా ఉన్నారు. రెచ్చిపోయే ఎవరు లేరు. గతంలో నేనే స్టీల్ ప్లాంట్ ని కాపాడాను. ప్రైవేట్ ప్లాంట్లు లాభాలు వస్తూ ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటే యాజమాన్యం ఆలోచించుకోవాలంటూ తిరిగి చంద్రబాబు ప్రైవేటీకరణ యాజమాన్యమే కారణం అంటూ వ్యాఖ్యలు చేయడం, లాజిస్టిక్ బెస్ట్ మేనేజ్మెంట్ యాజమాన్యం పెట్టుకుని లాభాల బాట పట్టడం, చారిటీ కింద వేల కోట్ల నష్టం వస్తే భరిస్తామంటే ఎక్కువ కాలం నడవదు, ప్రతిరోజు సెంటిమెంట్ అంటే కుదరదంటూ ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికులను తప్పుపరిచేలాగా కార్మికులను ఒకంత అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నారు. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి గడిచినటువంటి 100 రోజుల్లోనే అనేక అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా తీవ్రంగా ప్రైవేటీకరణ ప్రక్రియను వ్యతిరేకిస్తా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో మనుగడ సాధించాలంటే పూర్తిగా చంద్రబాబు పైన, జనసేన పార్టీ పైన డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో ఎందుకు ఒత్తిడి చేయడం లేనటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇలాంటి తరుణంలో తిరిగి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే ప్రైవేటీకరణకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, ఏవైతే కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయో ఆ పోరాటానికి తప్పుపట్టేలాగా రెచ్చగొడితే రెచ్చపోయే వాళ్ళు ఎవరూ లేరు, అంతేకాకుండా ప్రైవేట్ ప్లాంట్లు లాభాలు వస్తుంటే ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉందంటే మేనేజ్మెంట్ ఆలోచించాలి, అదేవిధంగా లాజిస్టిక్ బెస్ట్ యాజమాన్యం పెట్టుకుని లాభాల బాట పట్టించాలి, చారిటీ కింద వేల కోట్ల నష్టం వస్తే ఎవరు భరిస్తారంటూ స్వయంగా సీఎం చంద్రబాబు కామెంట్ చేయడం, ప్రతి సెంటిమెంట్ కుదరదు, అన్నిచ్చు ధాన్యం పట్టుకుంటే కుదరదు అంటే ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నట్టు ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ఉత్తరాంధ్ర ప్రజల్లోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కూడా ఉంది. అనేక దశాబ్దాలుగా విశాఖ ఉక్కుకు సంబంధించిన పోరాట
చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నట్టు తెలుస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.